Hi everyone, welcome to CP Commerce for your YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all other commerce related students. In previous classes we are completed capital budgeting methods anamata. Now we are entering into the capital budgeting decisions under conditions of risk and uncertainty. What is capital budgeting decisions? అంటే ఇట్ మీన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ అనేవి లాంగ్ టర్మ్ డెసిషన్స్ అయి ఉంటాయి అన్నమాట. సో లైక్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ మనం ఇన్వెస్ట్ అనేది చేస్తామన్నమాట బిజినెస్లో. అది లాంగ్ టర్మ్గా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ అయ్యుండొచ్చు. దాని తర్వాతకి ఇన్స్టిట్యూట్ని ఎక్స్పాన్షన్ చేయడం అయ్యుండొచ్చు. న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అయ్యుండొచ్చు. దీస్ కండిషన్స్ ఆర్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ని తీసుకొని టేకప్ చేసుకున్న తర్వాతకి ఒక మిషనరీ కొనుక్కోవడం అయ్యుండొచ్చు, ఎక్స్పాన్షన్ చేయడం అయ్యుండొచ్చు, ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం అయ్యుండొచ్చు. అలా చేస్తున్న సిచ్యువేషన్స్లో మనకి కొన్ని రిస్క్ అన్సర్టైనిటీస్ అనేవి వస్తాయన్నమాట. బికాస్ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ప్రాఫిట్స్ అయ్యుండొచ్చు మే నాట్ బీ అన్సర్టైన్ కదా. సో సర్టైన్ సిచ్యువేషన్స్ అన్సర్టైన్ సిచ్యువేషన్స్ రెండు వస్తాయన్నమాట మనం ఇఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటే. Now entering into the risk anamata. What is risk? Risk is refers to the situation where the future outcomes are certain, uncertain, but the probabilities or occurrence can be estimated. అంటే మనకి ఒక సిచ్యువేషన్ అనేది ఫ్యూచర్ అవుట్కమ్స్లో ఎంత వస్తాయని మనకు చెప్పలేమన్నమాట. బట్ ఇన్ కేస్ ఇంత వస్తుంది అని చెప్పి మాత్రం ఎస్టిమేట్ చేయగలుగుతాం. ప్రాపర్గా చెప్పలేము, బట్ మేబీ ఇంత వస్తుంది అని చెప్పి ఒక ప్రాబబిలిటీస్ని మనం ఎస్టిమేట్ అనేది చేయగలం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కంపెనీ ఎస్టిమేట్స్ 60% ప్రాఫిట్స్, 40% మేబీ లాసెస్ రావడానికి ఛాయిస్ ఉందన్నమాట. హియర్ ప్రాబబిలిటీస్ ఆర్ నోన్. అంటే మనకి ఇంత మేబీ ఇంత రావచ్చు ప్రాఫిట్స్, మేబీ ఇంత లాసెస్ రావచ్చు అని తెలుస్తుంది ఇక్కడ. వీ కెన్ మెజరబుల్ అనమాట లాసెస్ని. నౌ ఎంటరింగ్ ఇన్ టు ది అన్సర్టైనిటీ. అన్సర్టైనిటీ ఈజ్ రెఫర్ టు సిచ్యువేషన్ వేర్ ఫ్యూచర్ అవుట్కమ్స్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ అండ్ ప్రాబబిలిటీస్ ఆర్ అన్నోన్. అంటే మనం ఇక్కడ ఫ్యూచర్ అవుట్కమ్స్ని మనకు ఎలాగో ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకు ప్రిడిక్ట్ చేయలేము అంటే ప్రాబబిలిటీస్ అనేవి మనకి ఇక్కడ కంప్లీట్గా తెలియదు అనమాట. ప్రాబబిలిటీస్ తెలియదు కాబట్టి మనం ఫ్యూచర్ అనేది ప్రిడిక్షన్ అనేది చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ కంపెనీ లాంచెస్ ఏ కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్ అండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ డిమాండ్ ఆర్ ప్రాఫిట్స్, రైట్. అంటే ఇప్పుడు ఒక న్యూ కంపెనీ అనేది ఒక న్యూ ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. ఆ ప్రోడక్ట్ అనేది మేబీ ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఇది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ కదా. సో కస్టమర్స్ అనేవి మేబీ ఎక్కువ వస్తే మేబీ ప్రాఫిట్స్ వస్తాయి. ఇన్ కేస్ ఎవరు లైక్ చేయకపోతే లాసెస్ వస్తాయి. న్యూ ప్రోడక్ట్ని మనం ఎస్టిమేట్ అనేది చేయలేమన్నమాట. ఇట్ కెనాట్ బి మెజరబుల్. అంటే ఎలా మెజర్ చేయడం అనేది కష్టం, మనకి ఎలాంటి డీటెయిల్స్ అనేవి తెలియదు కాబట్టి ఇట్ కంప్లీట్లీ డిఫికల్ట్ అనమాట. సో కంక్లూజన్ ఏంటిదంటే ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే లార్జ్ ఉంటుంది. ఫర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్. సో దేర్ ఫర్ మేనేజర్స్ మస్ట్ కేర్ఫుల్లీ అనలైజ్ రిస్క్ అండ్ అన్సర్టైనిటీ బిఫోర్ సెలెక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్ అనమాట. మేనేజర్స్ మంచి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లాసెస్ అనేవి రెడ్యూస్ చేయాలి, ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయాలి. దెన్ ఓన్లీ ద ఇన్స్టిట్యూట్ కెన్ బి సర్వైవ్ ఇన్ ద సొసైటీ, రైట్. థ్యాంక్ యూ ఆల్.